దానికి కారణము కేసీఆర్ చేసిన దీక్షా దివాస్, వారు చేసిన ఆమర నిరాహార దీక్ష నేపథ్యంలో వచ్చిన తెలంగాణ, సపరేట్ తెలంగాణ ఈరోజు సిద్ధించిన తర్వాత వచ్చిందని చెప్పవచ్చు. ఆనాటి పాటలు, మాటలు, ఆటలు, ఎన్నెన్నో మధుర స్మృతులకు వేదిక ఈ యొక్క ఆకుపచ్చటి చెట్టు. ఈ చెట్టు కింద కూర్చొని ఎన్నో ఉద్యమ మాటలు విన్నాం, ఉద్యమ పాటలు విన్నాం, ఉద్యమ ఆటలు ఆడాము. ఆ నేపథ్యంలో దీక్షా దివాస్ అనే కార్యక్రమము ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఒక విశ్వవ్యాప్తమైన అసలు సిసలైన ఉద్యమానికి పేరెన్నికైంది దీక్షా దివాస్. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆ రోజు చిన్న చిన్న పిల్లలు అనుకుంటే మీరంతా, ఆ రోజు ఒకవైపు గ్లోబలైజేషన్ పరిస్థితి, మార్కెట్ వ్యవస్థ పెరిగింది, ఇంకోవైపు ఆంధ్రాకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆంధ్ర పెత్తందారులు కావచ్చు, మన విద్యార్థులపై, నాయకులపై దాడి చేస్తున్న సందర్భంలో కూడా ఎక్కడ వెన్ను విరవకుండా ముందు చూపుతోటి తెలంగాణ ఉద్యమాన్ని సిద్ధించడానికి విద్యార్థులు మమేకమై పనిచేశారు. కాబట్టి ఈరోజు ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా, సురక్షితంగా ఉన్నదని చెప్పేసి మనం మనవి చేసుకుంటున్నాం. అనేక కార్యక్రమాలకు వేదిక ఈ యొక్క చెట్టు. ఈ చెట్టు కింద దీక్షా దివస్ జరపడం, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రశాంత్ కావచ్చు, అట్లాగే రాజేంద్ర గారు కావచ్చు, దామోదర్ కావచ్చు, వాసుదేవ్ రెడ్డి కావచ్చు, అట్లాగే చాలా మంది మిత్రులు పేర్లు మర్చిపోవచ్చు, వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద కూర్చుని స్వాగతం సుస్వాగతం చేస్తూ మరిన్ని ఉద్యమాలు నడవాలి. ఇంకా మళ్ళీ వెనుకబోతున్న సందర్భం మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఉద్యమించాల్సిన అవసరం చూస్తున్నాం. మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు పెరిగిపోతున్న సందర్భాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఆ ఉద్యమ జవసత్తాలను అందిపుచ్చుకొని దీక్షా దివాస్ ను చేసిన ఆలోచనలు, ఆ సందర్భంలో చేసిన ఆచరణీయమైన ఉద్యమాలను మళ్ళా వెళ్ళవేసుకొని మళ్ళా ఇంకో ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.